హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా గోధుమ పిండితో వెరీ హెల్దీ స్నాక్. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏమైనా అడిగినప్పుడు ఇవి ఇన్స్టంట్గా కూడా చేసి చేయొచ్చు. సింపుల్గా అయిపోద్ది. అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకెందుకు లేట్ ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి. ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలండి. మీరు ఏ కప్ అయినా సరే తీసుకోవచ్చు. ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా వేసుకొని వేడి నూనెని ఒక 2 to 3 స్పూన్స్ని వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ముద్దలాగా వచ్చిందంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి 10 minutes పక్కన పెట్టేయాలి. 10 minutes తర్వాత చపాతీ పిండిని తీసుకొని ఇలాగా సర్కిల్లాగా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. ఇలాగా నేను చూపిస్తున్నట్టు కొంచెం ఈ మందంగా ఉంటే సరిపోయిద్ది. ఇలా సర్కిల్లా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ మాత్రం ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. అండ్ మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మిగతా చపాతీని కూడా ఇలానే సర్కిల్ లాగా చేసుకొని సైడ్స్ కొంచెం కట్ చేసేసుకొని మురుగుల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలాగ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లో ఫ్లేమ్ మాత్రమే ఉండాలండి, లేకపోతే మీడియం ఫ్లేమ్ ఉండాలి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకూడదు. మీరు హై ఫ్లేమ్ కనుక పెట్టారంటే మొత్తం మాడిపోతాయి. కొంచెం స్లోగా అయినా సరే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మాత్రమే ఉండాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది, అయినా సరే కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా వేసేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద ఏదైనా సరే మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని స్టవ్ వెలిగించి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 3/4 కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ బెల్లము పూర్తిగా కరిగిపోవాలండి. ఇలా మొత్తం కరిగిన తర్వాత కొంచెం బెల్లం సిరప్ని నేను ఇలాగ చూపిస్తున్నట్టు ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగ మీకు ముద్దలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇందులోనే కొంచెం ఇలాచిని కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమపిండి కొమ్ములు కూడా వేసేసుకొని మొత్తం ఇలాగ మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఈ పాకం మొత్తం ఈ కొమ్ములకి పట్టాలండి. ఇవి ఒక 10 to 15 minutes పాటు పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారిపోతాయి. ఒక్కొక్కటిగా ఈజీగా బ్రేక్ బయటకు వస్తాయి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.